సందర్భంలో మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు ఇప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఇది కాదు కదా మన సంవత్సరాది అని అంటారు. తెలుసు అందరికీ ఉగాది అని. కానీ ఎందుకో అలవాటు పడిపోయాం చాలా మంది. బట్ కొన్ని రీజన్స్ చెప్తారా అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు? ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది ముందుగా తెలియచేయండి అసలు. మీరు గమనిస్తే హ్మ్. ఈ జనవరి ఫస్ట్ అనేది భారతదేశము మిగతా ఈ బ్రిటిషర్లు మనల్ని పాలించి మిగతా బ్రిటిషర్లు ఏవైతే కంట్రీలు పాలించారో అవి తప్ప మిగతా ఏ దేశాలు ఈ న్యూ ఇయర్ ని జరుపుకోవు. చైనా హ్మ్. ఎప్పుడు ఈ న్యూ ఇయర్ ని జరుపుకోదు. యాహ్! నేను విన్నాను. చైనా జరుపుకోదు. నేపాల్ జరుపుకోదు, శ్రీలంక జరుపుకోదు, ఇజ్రాయిల్ జరుపుకోదు. ఓకే. ఇంకా ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏవి ఈ న్యూ ఇయర్ ని జరుపుకోవు. హ్మ్. కారణం వాళ్ళని అడిగారా? వాళ్ళు ఈ విషయాన్ని మనకంటే ఎక్కువగా ఎకనామిక్ గా ఉన్నటువంటి చైనా కూడా ఎప్పుడు జరుపుకోదు. హ్మ్. కారణం వాళ్ళని అడిగితే హ్మ్. అడిగితే ఏంటంటే ఈ హ్మ్. విషయాన్ని మీరన్నారు. మేము పార్టీలో ఉంటామని, మూడని ఈ హ్మ్. విషయాలన్నీ మీరన్నారు. దీన్ని సాంస్కృతిక బానిసత్వం అంటారండి. ఓకే. అదే బానిసత్వం, అదే బానిసలుగా అయిపోయాం ఆలోచన వాటికి. విధానంలోకే వెళ్ళిపోయాం తల్లి. హ్మ్. ఆ ఆలోచన విధానంలో మనం ఎలాగైతే 1947 ఆగస్ట్ 15థ్ స్వాతంత్రాన్ని ఎలా తెచ్చుకున్నామో, హ్మ్. ఇటువంటి విషయాల్లో కూడా వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే ఇటువంటి ప్రోగ్రాములు జరగాలి తల్లి. హ్మ్. హ్మ్. సో యెస్ జరగాలి. బట్ ఇప్పుడు కామన్‌గా ఏంటంటే యంగ్ జనరేషన్‌లో ఎక్కువ ఉత్సాహం ఉంటుంది.